ఓకే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను తోటకూర పులుసు, ఆకుకూరలు అందరూ తినాలి గదా! ఎక్కువ డాక్టర్సు సజెస్ట్ చేస్తున్నారు. ఆకుకూరలు తినండి, ఆకుకూరలు తినండి, ఆకుకూరలు తినండి అని. అందుకని మనం అన్ని రకాల ఆకుకూరలు మనం తినాలి తప్పదు. కాపోతే మనకి ఎక్కువ అలవాటయింది ఏంటంటే తోటకూర, గోంగూర ఎక్కువ తింటాం. సో, ఈరోజు నేను తోటకూర పులుసు చేస్తున్నాను. అందులో కాల్షియం అది ఎక్కువుంటుంది. మన ఎముకలకి బలాన్నిస్తుంది కాబట్టి, తప్పకుండా ఇలాంటి ఆకుకూరలు మనం రెగ్యులర్‌గా తినాలి. మనం ఆకుకూరలు ఎందులో వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇంకా మనకు తెలియని ఆకుకూరలు పాలకూర, చుక్కకూర కాకుండా, గోంగూర కాకుండా ఇంకా మనకి గంగవాయల కూర అంటారు. అది తమిళ్‌లో పరుపు కీర అంటారు. ఇవన్నీ కూడా చాలా హెల్తీ. ములగాకు. ములగాకు సాధారణంగా ఇక్కడ ఎవరు తినరు. కానీ దానిలో ఉన్నంత శక్తి, పోషక విలువలు ఇంకసలు ఎవరికీ ఎందులోనూ ఉండవన్నమాట. అది తినాలి ముఖ్యంగా. కానీ మన వాళ్ళెవరు తినరు. మునగాకు అనగానే పక్కన పారేస్తారు. మునగాకు తినండి. ఆకుకూరలు వీలైనంత వరకు వారంలో కనీసం 2 రోజులకు ఒక్కసారన్నా ఏదో ఒక ఆకుకూర మనం వండుకొని తింటే మనం హెల్తీగా ఉంటాం. మన ఆరోగ్యమే మన మహాభాగ్యం కదా! కాబట్టి మనకు మనమే మన శరీరాన్ని కాపాడుకోవాలి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి మనకి చెప్పరు. ఎవరో వచ్చి మనకు సలహాలివ్వరు. మనకు అంతటా మనమే ఆలోచించుకొని, మన కుటుంబానికి ఏం కావాలి? ఎలా వండుకోవాలి? మన పిల్లలు మనందరం ఎలా సంతోషంగా ఉంటామని ఆలోచించుకొని, ప్రతి ఒక్క వంటకాన్ని కూడా మనం మనసు పెట్టి చేసుకుంటే ప్రతీదీ కూడా చాలా రుచిగానే ఉంటుంది. అర్థమైంది కదండీ! ఇప్పుడు మనం తోటకూర పులుసు చేసుకుందాం. సరేనండి. కొద్దిగా నూనె వేసి, ఇది ముందేంటంటే ఇవన్నీ వేసి కొంచెం ఉడకబెట్టుకుంటే, దాన్ని కొంచెం మెదిపేసి తర్వాత మనం తాలింపేసుకుంటే రుచిగా ఉంటది. అలాగా చేయొచ్చు. లేదంటే మొత్తం తాలింపు వేసి చేయొచ్చు. కానీ ఇలా చేస్తే కొంచెం టేస్టు బావుంటది. అందుకని ముందు ఇదంతా వేసి ఉడకబెట్టేస్తాం. తోటకూర మంచి లేత తోటకూర బావుంది. చక్కగా టమాటోలు, పచ్చిమిరపకాయలు, చింతపండు. ఇందులో పచ్చిమిరపకాయలు ఎక్కువేయాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువేస్తే చాలా బావుంటుందండి. కొద్దిగా పసుపు. ఇదిగోండి ఉల్లిపాయలు. ఇదిగోండి దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటే ఇది ఉడకాలండి. అది ఉడికితే మనం దాన్ని మెదిపేసి తాలింపు వేసేసుకోవచ్చు. అన్నీ ఈజీగా చేసుకునే వంటలే కాబట్టి ఎవరు ఏమి కంగారు పడక్కర్లేదు. బయటికెళ్ళాలనుకున్నప్పుడు గబా 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 చేసేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన వంటలు ఇవన్నీని. కష్టపడక్కర్లేదు. ఇష్టంగా తినొచ్చు. అది. ఇదిగోనండి ఉప్పేసుకొని దీన్ని కొంచెం ఇలాగా మెదిపేసుకున్నామంటే ఇగో చూసారా? తాలింపు వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు చితగొట్టుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ముందు దీనికి ఎక్కువ వెల్లుల్లిపాయలు ఉంటేనే బావుంటది టేస్ట్‌గా. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి. వెల్లుల్లిపాయలు బాగా వాసన వేగితే మంచి వాసనొస్తుంది. కమ్మటి వాసన. టేస్ట్ కూడా బావుంటుంది. అన్నీ పోపు దినుసులన్నీ బాగా వేగాలి. వేగిన తర్వాత లాస్ట్‌లో కొద్దిగా కరివేపాకు వేసుకుంటే బావుంటుంది. ఓకేనండి. ఇదిగోనండి తాలింపు. ఇదిగోనండి మన తోటకూర పులుసు రెడీ అయిపోయింది. ఇలాగా వండుకోవచ్చు. లేదు ముందు తాలింపు వేసేసుకుంటే కొంచెం ఆకులు ఆకులుగా ఉంటుంది. ఇదైతే కొంచెం మెత్తగా బావుంటుందని నేను ఇలాగే చేస్తూ ఉంటాను. అది. ఆకుకూర తేడాలు కూడా ఉంటాయి కదా! గట్టిగా ఉంటే అది అన్నంలో కలుపుకుంటే బావుండదు. ఆకులు ఆకులుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉడకబెట్టేసి మెదిపేసుకుంటే ఇదిగో చూడండి ఎంత బావుందో ఒంటికి. ముందు ఆకుకూరలు మీరు వారంలో కనీసం 2, 3 సార్లన్నా తినండి. ఏ ఆకుకూర అని ఇదని అదని లేదు. ఏ ఆకుకూరన్నా తినొచ్చు. దానివల్ల మనకి ఆరోగ్యం
బాగుపడుతుంది, హ్యాపీగా ఉంటుంది. మనకి అన్ని రకాలుగాను మేలు చేస్తాయి ఆకుకూరలు. ఇది వద్దు అని అనుకోకుండా ప్రతి ఆకుకూర ఏది దొరికితే అది ఆకుకూర తినండి. ప్రతీదీ కూడా మనకి మేలు చేసే ఆకుకూరలే తప్ప హాని చేసే ఆకుకూరలు ఏది ఉండవు. కాబట్టి తప్పకుండా మీరందరూ ఆకుకూరలు తినండి. పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలకి వండి పెట్టండి. చక్కగా పప్పులో వేసుకోవచ్చు. ఏదన్నా చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినేవాళ్ళు ఎండ్రాయిలేసుకోవచ్చు. ఉప్పు చేపలేసుకోవచ్చు. అన్నీ ఏసుకోవచ్చు. చిన్న చిన్న నెత్తళ్ళేసుకోవచ్చు. అలాగే మనం వెజ్ వాళ్ళం ఇవిలాగా వండుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు. పులుసు కూర వండుకోవచ్చు. అలాగే ఆకుకూరలన్నీ కలిపి ఒక కూర వండుకోవచ్చు. మన ఇష్టం. దీనికేమి ఎవరు అడ్డు చెప్పరు మనకి. మన ఇష్టమే. మన టేస్టే. ఎలా బావుంటుందనుకుంటే మనం అలా వండుకుంటే హ్యాపీగా ఉంటుంది. సో, కాబట్టి ఈరోజు ఈ తోటకూర పులుసుతోటి ఇంకా నేను ముగిస్తాను. ఇంకో రోజు మళ్ళీ వస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.